కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ అనేది 5 రూపాయలకే భోజనం పెట్టారు. ఎలా అనిపిస్తుంది బాబు ఇది? మాకు బాగానే అనిపిస్తుందండి. 5 రూపాయలకి భోజనం ఈ రోజుల్లో ఎవరు పెట్టేవారు ఎవరు అనేసి మాకు ఉన్నది. 5 రూపాయలకి భోజనం పెడుతుంటే ఎంతో సంతోషం. ఏంటి అందరికి గొప్పలకి పేదవాడికి అందరికి అన్నదానం లాగా చేస్తున్నారు అండి. మంచి పని చేస్తున్నారు. 5 పర్వాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అసలు అన్నా క్యాంటీన్ ఎందుకు డబ్బులు వృధా చేస్తున్నారు, అక్కడ బిచ్చగాళ్ళు తప్ప ఎవరు తినట్లేదు అని అంటున్నాడు. ఆ, అంటే మరి ఆయనకి లేదు కదా, ఆయనకి లేదు తినడానికి. అది బిచ్చగాళ్ళు అందరూ అందులోనే తింటున్నారు. 5 రూపాయల భోజనం అంటే ఎంతో గొప్ప. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎంతో గొప్ప అది. ఎప్పుడు పెట్టమని 5 రూపాయలుగా భోజనం ఎవరైనా పెట్టమని అబ్బే అన్నారు. ఇప్పుడు అది మరి ఇబ్బంది పడ్డాం అంటే మరి అప్పుడు అలాగా ఇబ్బంది పడ్డాం. 5 సంవత్సరాలు మరి లేదనేసి ఇబ్బంది పడ్డాం. చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఆకలితో ఉండకూడదు, పేదలందరూ కడుపు నిండా అన్నం తినాలని అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడే అన్నాడు. అతను అనలేదు, జగన్మోహన్ రెడ్డి అనలేదు. అని చెప్పి ఆయన డబ్బు కోసమే చూసుకుంటున్నాడు గాని ఈ పేదవాళ్ళ కోసం ఎవరైనా చూసారా? చంద్రబాబు నాయుడు గారే ఈ పేదవాళ్ళకి అందరికి చూశారు. ఆయనే ఈ అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే భోజనం సౌకర్యం అనేది ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇబ్బంది లేదు, అంత ఫ్రీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏ పేదవాళ్ళు ఆకలితో ఉండకూడదు అనుకుని పెట్టిదే, అంతే, ఇంకేం కాదు. వేరే కాదు. జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ లో బిచ్చగాళ్ళు తప్ప ఎవరు ఉండట్లేదు, వాళ్ళకి అది తప్ప మాట. బాగుందండి. ఎలా అనిపిస్తుంది 5 రూపాయల భోజనం? పర్లేదు సార్, యాక్చువల్ 100% పర్లేదు. ఈ హాస్పిటల్ దగ్గరలో పెట్టడం, బస్ స్టాప్ దగ్గరలో ఉండడం ఎలా అనిపిస్తుంది? అంతా బాగుంది. హాస్పిటల్ వచ్చిన అందరికి, స్టాఫ్ అందరికి బాగుంది. బయట ఇబ్బంది పడకుండా 5 రూపాయలు హ్యాపీగా ఉంది. భోజనం సరిపోతుంది. డబ్బు లేని ఉన్న ఇబ్బంది లేకుండా అలా వెళ్ళిపోతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వస్తే మేకలు బలి చేసి రక్తాలు జల్లేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పుట్టినరోజుకి 75 లక్షలు అన్నదానానికి పెట్టి పనులు పంచారు. ఎలా అనిపిస్తుంది? ఇదే హ్యాపీగా ఉందండి. దాని మీదే బాగుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ పెట్టడం జరిగింది. 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ నిజంగా ఇది మంచిదే ప్రాజెక్టు, అన్న క్యాంటీన్ పెట్టడం. జగన్మోహన్ రెడ్డి అసలు అన్న క్యాంటీన్ ఎందుకు, ఇది డబ్బులు వేస్ట్ అంటున్నాడు, ఇది బిచ్చగాళ్ళకి తప్ప ఎవరికి పనికిరాదు అంటున్నారు. ఇది బిచ్చగాళ్ళకి, నిజమైన ఆకలితో ఉన్నోళ్ళకి ఈ ప్రాజెక్ట్ చేసింది. ఎవరైనా తినేదే, కడుపు తినేది కాబట్టి మంచిదే. ప్రాజెక్ట్ అయితే మంచిదే.